ఇంటర్వెల్ వరకు గుంటూరు కారము, ఇంటర్వెల్ తర్వాత వచ్చేసి తల్లి మీద మమకారం అని చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. కాకపోతే తక్కువైందా, తక్కువైందా, డైలాగ్ వర్షన్ ఏమైనా తక్కువైందా, ఏం తక్కువైంది, నువ్వు వచ్చి బలం తక్కువైంది అని చెప్పు. వాడు వంశీ ఒకటే చెప్పాడు. కొంచెం డిసప్పాయింట్ ఇంకా చాలా ఉండుండొచ్చు, బట్ తగ్గింది అనుకునే ఎక్స్పెక్టేషన్ లేవు. గుంటూరు కారం కారం ఫ్యాన్స్ కారం కళ్ళల్లో కారం కొట్టుకున్నట్టే ఉంది. పాపం చాలా బాధతో ఉన్నారు అందరు ఇక్కడ. ఇట్లాంటి సినిమాలు తీయొద్దు అని చెప్తున్నా దయచేసి. ఈ పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద నమ్మకం పెట్టుకొని మహేష్ మేనరిజమ్స్ లో కొత్త లెవెల్ చూపించాడు. రొటీన్ స్టోరీనే కదా, అట్లే ఉంటది కానీ పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. స్వామి ఈ సినిమా చాలా ఏళ్ళు గుర్తుంటది. 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు దాకా ఈ రికార్డ్స్ ఈ సినిమా అట్లానే ఉంటది. 40 సంవత్సరాలు మాట్లాడుకుంటా ఉంటారు సినిమా వచ్చేదాకా. కానీ ఆ లెవెల్ ఎలివేట్ చేయలేదు ఏం సీన్, సో డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఇట్టో బంపర్ ఇట్ అది, వారిట్ కాదు బంపర్ ఇట్ అది. అజ్ఞాతవాసి కన్నా అద్మానం ఉంది. ఓకేనా, చిన్న మొత్తం ఒక బోరింగ్ టైప్ ఉంది. బోర్, మొత్తం బోర్, ఏం లేదు సినిమాలో, స్టోరీ లేదు కదా, దమ్మే లేదు. ఒకటే చెప్తున్నా, దయచేసి హనుమాన్ తోటి కంపేర్ చేయొద్దన్న. దేవుడి సినిమా ఇది, మాస్ సినిమా, దానికి దీనికి సంబంధం లేదు. లేదన్నాగా కొంచెం అనిపిస్తుందిలే భయ్యా. తక్కువ సాంగ్స్ పెట్టాడు కానీ ఇమోషన్స్ లో లేపాడు త్రివిక్రమ్. అతని స్టైల్ క్యారెక్టర్ ఐ థింక్ ప్రకాష్ రాజ్ అండ్ రమ్య కృష్ణ హ్యావ్ లిఫ్టెడ్ ఇట్. అండ్ ఎప్పుడైతే మహేష్ బాబు మెయిన్ విలన్ తో ఎక్కువ తారసపడతాడో ఆ సినిమా ఎప్పుడు సూపర్ హిట్ అవుతుంది. సో ఒక్కడు తర్వాత అన్ని కన్ఫరంటేషన్ సీన్స్ ఉన్నాయి ప్రకాష్ రాజ్ తో. సో దట్ మేక్స్ ఇట్ ఎ వెరీ గుడ్ విన్నర్. ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ, లాట్ ఆఫ్ విమెన్ ఆడియన్సెస్ విల్ బి అట్రాక్టెడ్. అండ్ ఐ థింక్ మహేష్ మేనరిజమ్స్ లో కొత్త లెవెల్ చూపించాడు. కామెడీ చాలా బాగుంది. ఒక 2-3 స్టంట్ సీక్వెన్సెస్ లో కూడా కామెడీ టైమింగ్ తో త్రివిక్రమ్ స్టైల్లో సెట్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఎలా చేయొచ్చో చూపించారు. సో హైలైట్స్ మీకు మహేష్ బాబు యాక్టింగ్ అండ్ ద సీన్స్ బిట్వీన్ ప్రకాష్ రాజ్ అండ్ మహేష్ బాబు అండ్ లాస్ట్ సీన్ విత్ రమ్య కృష్ణ, మదర్ అండ్ సన్ లాగా. సో ఇది కీర్తి కిరీటాలు సినిమా నవల బేసిస్ అన్నారు కదా, దానికి 100% జస్టిస్ చేశాడు త్రివిక్రమ్. డైరెక్షన్ చాలా బాగుంది. సినిమా అసలు ఇంకొక ఫైట్ ఉంటుందేమో, ఇంకొక ఉంటుంది అనగా సడన్ గా లాస్ట్ మినిట్ లో ఆపేస్తాడు త్రివిక్రమ్. ఆ టచ్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఇట్స్ గోయింగ్ టు బి, ఇట్ విల్ రన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అంటే అందరూ ఏందో ఏం లేదు క్లాస్ కొంత అంటున్నారు కదా, క్లాస్ మాస్ 2 ఉండాలి. క్లాస్ ఏమైనా తక్కువైందా, డాన్స్ ఏమైనా తక్కువైందా, డైలాగ్ వర్షన్ ఏమైనా తక్కువైందా, ఏం తక్కువైంది, నువ్వు వచ్చి బలం తక్కువైంది అని చెప్పు. వాడు వంశీ ఒకటే చెప్పాడు. ఎన్ని నెగిటివ్ రాసుకుంటారో రాసుకోండి. 2 days లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 2 days లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 2 days లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది బ్రో. డైలాగ్ వర్షన్ కానీ అన్న లుక్స్ కానీ అసలు. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా వస్తుంది నెక్స్ట్ 3 years వరకు ఆకలి తీరినట్టేనా ఈ సినిమా? సామే ఈ సినిమా చాలా ఏళ్ళు గుర్తుంటది. 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు దాకా ఈ రికార్డ్స్ ఈ సినిమా అట్లానే ఉంటది. 40 సంవత్సరాలు మాట్లాడుకుంటా ఉంటారు సినిమా వచ్చేదాకా. మహేష్ లేదన్నాగా కొంచెం అనిపిస్తుందిలే భయ్యా. సినిమా అంటావా, మహేష్ డ్యాన్స్, డైలాగ్ డెలివరీ వర్షన్, అసలు మీనింగ్ కూడా మనకి బాగా, కంటెంట్ బాగా నచ్చుతుంది మన యూత్కి. ఆయన చెప్పే డైలాగ్ వర్షన్ కానీ ఆయన విధానం కానీ ఫిక్స్. ఎవరికి అలా పడిపోతాం అంతే. అంటే ఏం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్పండి. కామెడీ బాగుంది, కలేజాలో ఉంది సినిమా. అంటే కొంచెం మహేష్ బాబు కామెడీ ఉంది. నెగిటివ్ అంటే కొంచెం డ్రాగ్ ఉంది సెకండ్ హాఫ్, స్టార్టింగ్ లో, ఎండ్ లో బాగానే ఉంది. మళ్ళీ మహేష్ బాబు ఎనర్జీ ఎలా ఉంది సినిమాలో? ఎనర్జీ బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ సినిమాలో పోలిస్తే ఈ సినిమాలో బాగుంది, చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్ అంతా కొత్తగా ఉందా? క్యారెక్టర్ కొత్తగానే ఉంది, ఓకే, డీసెంట్, బాగుంది. అంటే మహేష్ బాబు గారు చెప్పే మాస్ డైలాగ్, కామెడీ డైలాగ్స్ అన్ని పండే కామెడీ బాగుంది, కామెడీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ. లాగ్ ఎక్కడ అనిపించింది? సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొద్దిగా ఉంది అంతే. అంటే అత్తారింటి దారేది అన్ని మిక్సింగ్ కొట్టినట్టుంది అంటున్నారు. రొటీన్ స్టోరీనే కదా, అట్లే ఉంటది కానీ పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. నా గుంటూరు కారం సినిమా చూశాను. ఇంటర్వెల్ వరకు గుంటూరు కారము, ఇంటర్వెల్ తర్వాత వచ్చేసి తల్లి మీద మమకారం అని చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. కాకపోతే త్రివిక్రమ్ గారు కొంచెం దాన్ని సినిమాని ఇంకా పుషప్ చేస్తుంటే చాలా బెటర్ గా ఉండే అనుకుంటున్నాను. తమన్ గారు కానీ ఏంటంటే కొద్దిగా బీజిఎం కానీ ఇంకా చాలా బెటర్ గా వర్క్ చేసి ఉండొచ్చు. ఏంటంటే మహేష్ బాబు గారు అవుట్పుట్ ఏ విధంగా ఇచ్చారంటే ఆ విధంగా ఇచ్చారన్న డాన్స్ కానీ ఏంటంటే వేరే లెవెల్లో ఉంది బ్రో.
సినిమా మొత్తానికి అయితే మీరు చూడండి, మీకు కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఒక ముక్కలో చెప్పాలంటే ఎంబీ అంటే మహేష్ బాబు కాదన్న బాస్ ఆఫ్ మాస్ అనే చెప్పొచ్చు అనమాట. ఆ రేంజ్ లోకి తీసుకొని వెళ్ళిపోయాడు బ్రో. వెన్నెల కిషోర్ కామెడీ కానీ చాలా బాగుంది. ఇంకోటి రావు రమేష్ వీళ్ళందరి క్యారెక్టర్లు కానీ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు లుక్ అన్న ఆ బీడీ దాగే స్టైల్, అగ్గిపెట్టి కొట్టే స్టైల్, అదే ఒక 5-6 దిక్కలు ఉంటుంది. ఆ మిర్చి యాడ్ లో ఫైట్ ఉంది, మరి క్లైమాక్స్ సీన్ లో ఫైట్ ఉంటుంది. అదవుతే అసలుకి పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. మహేష్ బాబు గారు ఏంటంటే ఫ్యాన్స్ కి ఒక మంచి సినిమా ఇచ్చారనే చెప్పొచ్చు అన్న. మార్క్ కనిపించలేదన్న, మహేష్ బాబు మార్క్ కనిపించింది అన్న. త్రివిక్రమ్ మీద కొద్దిగా ఫైర్ గా ఉన్నాను నేను అదే చెప్తాను. మా మహేష్ బాబు గారు 100కి 300% ఈ బట్టి ఈ విధంగా ఉంది. త్రివిక్రమ్ మార్క్ అని చూపించుంటే 100కి 500% బావాల్సి ఉంది అనమాట. నేను ఒకటే చెప్తాను త్రివిక్రమ్ గారికి, నువ్వు మైకుల ముందు ఏదో పెద్ద డబ్బా కొట్టొద్దు, నువ్వు స్టోరీ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయి. ఏంటంటే లాస్ట్ టైం అజ్ఞాత్ వచ్చి ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. దీనికి కానీ కొంచెం కొంతమంది డిసప్పాయింట్ అవుతా ఉన్నారు, లోపల నలుగుతా ఉన్నాం మేము. ఆ బాధ అనేది చెప్పుకోలేకుండా అన్నమాట. నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోయి అసలు మహేష్ బాబు డేట్లు ఇవ్వడమే గొప్ప విషయం. ఆ గొప్ప విషయం ఉన్నప్పుడు నువ్వు ఎలా వాడుకోవాలి దాన్ని? తమను ఏందా తమన అంత లావు ఉన్నావు, లావు పెరుగుతున్నావు, మ్యూజిక్ మీద శ్రద్ధ పెట్టరా నాయన, అసలు ఇంకెందుకులేనా, కడుపు కాలిపోతా ఉంది. కాకపోతే ఏంటంటే మహేష్ బాబు గారికి ఏంటంటే ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ ఫ్యాన్సే సినిమాని తీసుకెళ్తారన్న. సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అన్న. థ్యాంక్ యూ అన్న. సినిమా అయితే బాగుందన్న, సినిమా బాగుంది. ఆ బాగుండేదాన్ని ఇంకా బాగా చూపించుంటే బెటర్గా ఉండనిపిస్తుంది అన్న. సినిమా ఏమీ ఘోరంగా ఏం లేదన్న, సినిమా బాగుంది. ఏంటంటే త్రివిక్రమ్ గారు ఇంకా ఫోకస్ చేస్తుంటే దీన్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోవాల్సింది. పైన కూర్చోవాల్సిన సినిమాని ఏంటంటే నార్మల్లో పెట్టాడు త్రివిక్రమ్. సినిమా అది కావాలని చేశాడో దేనికి చేశాడో నాకైతే అర్థం కాలేదన్న. నేనైతే ఫుల్ కొద్దిగా ఫైర్ మీద ఉన్నాను, ఎస్పెషల్లీ త్రివిక్రమ్ గారి మీద, తమన్ గారి మీద నేను ఫైన్. ఫైట్స్ అన్న, ఫైట్స్ ఎలా చేస్తున్నాడు అన్న మహేష్ బాబు. ఆ మిర్చి యాడ్ లో ఫైట్ అవుతుంది అసలుగా నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. అసలుకి బీజం వస్తుందిరా గూస్ బంప్స్ అంటే అక్కడ స్లో అయిపోయినాడు తమన్. ఏం పని ఆయన తమన్ ఇది, ఇంకెందుకు అన్న ఆ పోటీ పడుతుంది అన్న. మహేష్ బాబు కల్ట్ హీరోనా, కల్ట్ హీరో మహేష్ బాబు అన్న. అదేంటంటే నేనేం చెప్తానంటే స్టోరీ కంటెంట్ అన్ని బాగున్నాయి, ఇంకా దాన్ని బెటర్ గా చూపించవచ్చు అని నేను చెప్తా ఉన్నాను. మహేష్ బాబు గారు డాన్స్ కానీ గత చిత్రాల్లో కన్నా ఈ సినిమాలో మాత్రం పీక్స్ ఎరగ తీసాడనే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఉంది బ్రో. థ్యాంక్ యూ అన్న. హనుమాన్ అన్న ఒకటే చెప్తున్నా, దయచేసి హనుమాన్ తోటి కంపేర్ చేయొద్దన్న. దేవుడి సినిమా ఇది, మాస్ సినిమా, దానికి దీనికి సంబంధం లేదు. ఏ సినిమా అయినా కానీ మహేష్ బాబు గారు దేవుడి సినిమా చేసినా కానీ మిగతా వాళ్ళు ఆ సినిమాతో కంపేర్ చేయొద్దు. రేపు ఇంకా సైంధవ, నా స్వామి రామ వీటితో కంపేర్ చేసుకొని దయచేసి హనుమాన్కి కంపేర్ చేయొద్దన్న. దేవుడి సినిమా పర్లేదు బా, కొంచెం డిసప్పాయింట్ ఇంకా చాలా ఉండుండొచ్చు, బట్ తగ్గింది. అనుకునే ఎక్స్పెక్టేషన్స్ లేవు అంతే. మహేష్ బాబు పీక్స్ కానీ త్రివిక్రమ్ బాగా డిసప్పాయింట్ చేశారు. ఈ సినిమాలో ఏమైనా హైలైట్స్ అని చెప్పుకోవచ్చు ఏమైనా? మహేష్ బాబు అంతే, మహేష్ బాబు దాంతో పేరు లేదు. పీక్స్ శ్రీలీల డాన్స్ కొంచెం కానీ మొత్తం మహేష్ బాబు ఆయన కామిక్ టైమింగ్ కానీ కరిస్మా కానీ బాగా సెట్ అయ్యి. డైరెక్షన్ మీకు ఏం నచ్చలేదా మరి? లేదా త్రివిక్రమ్ మూవీ అంటే నేను నమ్మేవాడిని కాదు, మేబీ ఆ టైప్ లో ఉంది మూవీ. తమన్ మ్యూజిక్ బాగానే ఇచ్చారు కానీ నేను అనుకున్న లెవెల్ అనిపించలే. బీజిఎం వాజ్ ఓకే, పర్లేదు, కానీ ఆ లెవెల్ ఎలివేట్ చేయలేదు ఏం సీన్. సో డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మహేష్ బాబు తప్ప ఏమీ అసలు హైలైట్ కాదనుకోవచ్చా? మహేష్ బాబు ఒక్కడే అసలు. నేను మేబీ ఆయన కోసమే చూసా మూవీ, ఆయనే నచ్చారు, ఇంకేం నచ్చలా. త్రివిక్రమ్ అంటే ఇంకా అనుకునే వాళ్ళం కానీ అసలు మార్క్ లేదు కంప్లీట్ గా. సో అంతే, మహేష్ బాబు ఒక్కడే. ఫ్యాన్స్ కి ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఫెస్టివల్, జనరల్ ఆడియన్స్ కి అంత ఉండకపోవచ్చు. పెద్దవాడే చెప్పడం కానీ కొంచెం అనుకోవచ్చు, నాకైతే మోసపోయినట్టు అనిపించింది. ఇంకా చాలా బెటర్ తీసి ఉండొచ్చు. శ్రీలీల యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? శ్రీలీల యాక్టింగ్ మొత్తం డాన్సే అన్న, యాక్టింగ్ ఎక్కడ ఉంది? డాన్స్ సాంగ్ అంతే, యాక్టింగ్ ఎక్కువ ఉండదు. సో మోస్ట్లీ అంతే. సెకండ్ హాఫ్ లో కుర్చీ మధ్య సాంగ్ ఎలా అనిపిస్తుంది? బిల్డప్ బాగానే ఇస్తారు కానీ సాంగ్ బాగానే ఉంది, బట్ ఇమోషనల్ కనెక్ట్ లేనప్పుడు ఏమొచ్చినా అంత ఎక్కదు కదా, అంతే. ఫైనల్ గా ఈ సినిమా గురించి మీరు ఏం చెప్తారు అసలు? డిసప్పాయింటెడ్ మోస్ట్లీ, అంతే. డిసప్పాయింటెడ్. చాలా ఇంకా బాగా తీసి ఉండొచ్చు కానీ ఆ లెవెల్ అలా తగ్గింది బాగా. త్రివిక్రమ్ తప్ప వేరే డైరెక్టర్ ఉంటే బాగుంటుంది అనుకోవచ్చా? మేబీ చెప్పలేదు ఇప్పుడు, ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ ఇంకా చాలా మంది వస్తున్నారు కదా, ఒక్కరు కాదు. ఇప్పుడు శైలేష్ కులాని ఉన్నాడు, ఆయన హిట్ 1 తీసాడు, బాగా తీసాడు. ఆర్ మరి వివేకాత్రి అనుకో, చాలా టాలెంటెడ్ మెంబర్లు ఉన్నారు కానీ చెప్పలేము వాళ్ళు ఎలా తీసారు. బట్ మేబీ బెటర్ తీసుండొచ్చేమో మై ఒపీనియన్ లో. కారం తగ్గట్టు సినిమా లేదనుకోవచ్చా? సారీ, ఆ సినిమాలో కారం ఏమైనా కనిపించిందా మీకు? మహేష్ బాబు ఒక్కడే అంతే, దానిలో అంతే, ఆయన ఇంటెన్సిటీ అంతే. రేటింగ్ చెప్తే కష్టమని, బట్ నాకైతే మేబీ 6 on 10. అది ఫ్యాన్ ఎట్లా అన్న నా దగ్గర తీసురండి, ఎవరు నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు ఇక్కడ తీసురండి, నేను కూర్చోబెట్టి మళ్ళీ చూపిస్తా సినిమా. చెప్తున్నా కదా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, మహేష్ బాబు సినిమా గురించి చెప్తున్నానంటే ఎంత నచ్చి ఉంటే చెప్తా.
ఎంత మైండ్కి వెళ్ళిపోతే అసలు ఒక్కొక్క డైలాగు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి సాంగ్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్. ఆ కుర్చీ సాంగ్ అయితే అసలు అది ఓవర్ నాటు. అసలు ఆ మ్యూజిక్ కొడుతుంటే కుర్చీలో మేము ఎగురుతున్నాం కుర్చీ సాంగ్ కి. అంత హైప్ తీసుకొచ్చాడు ఆ సాంగ్ కి. ట్విస్ట్ అంటే ఏం లేదన్నా, విలనే మరి కామెడీగా పొడి చేస్తాడు. అంటే బజ్జీలు వేసుకుంటాడు, మిరపకాయ బజ్జీలు. అది ఇట్టో బంపర్ ఇట్, అది ఓవర్ ఇట్ కాదు, బంపర్ ఇట్. అది గుంటూరు కారం కారం ఫ్యాన్స్ కారం కళ్ళల్లో కారం కొట్టుకున్నట్టే ఉంది. పాపం చాలా బాధతో ఉన్నారు అందరు ఇక్కడ. ఇట్లాంటి సినిమాలు తీయొద్దు అని చెప్తున్నా దయచేసి. ఈ పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద నమ్మకం పెట్టుకొని ఎంతో దూరం నుంచి గరీబ్ వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, చాలా బాధతో ఉన్నారు. ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆశతోని పొద్దంతా డ్యూటీ చేసి వచ్చి ఓ మా హీరో సినిమా అని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం. అట్లాంటిది మొత్తం ఫ్యాన్స్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టేసారు. స్టోరీలో దమ్ము లేదు. ఒక శ్రీలీల డాన్స్ ఒకటి చాలా బాగుంది. ఇంకోటి మహేష్ బాబు ఇక కామెడీ. అది మహేష్ బాబు. ఇక మిగతాదంతా అజ్ఞాతవాసి కన్నా అభిమానం ఉంది. సినిమా మొత్తం ఒక బోరింగ్ టైప్ ఉంది. మొత్తం బోర్ ఏం లేదు. సినిమాలో స్టోరీ లేదు కదా, దమ్మే లేదు. ఆ ఇంటర్వెల్ కు సెంటిమెంట్ కు ఏమైనా ఉంటాయి. లాస్ట్ సెంటిమెంట్, క్లైమాక్స్ లో సెంటిమెంట్ ఉంది. అది ఒకటి మదర్ సెంటిమెంట్ మంచిగా అంతే, ఇంకేం లేదు. కుర్చీ మడత అదే చెప్తున్నా కదా భయ్య. శ్రీలీల ఒకటి లేకపోతే ఆ సాంగ్ కు ఏం లేదు. మీరు ఒక మహేష్ బాబు అభిమాని ఏం చెప్తారు అసలు సినిమా? నేను మహేష్ బాబు అభిమాని కాదు, ఒక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమాని నేను. అంటే మా ప్రభాస్ సినిమా ఇట్టుంది. అట్లాంటి మా ప్రభాస్ 3 సినిమాలు ఫ్లాప్ అయినాయి. బాహుబలి 2 తర్వాత సాహో సినిమా జబర్దస్త్ ఉంది. అది అర్థమయ్యేటోనికి అర్థమవుతుంది. వేస్ట్ గా కొడతా అంటారు. వాళ్ళది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఖాళీ కలెక్షన్ల కోసమే కలెక్షన్లు చూస్తారు. ఒక 413 రూపాయలు పోయా ఒక టికెట్, 413 రూపాయలు ఏడుకెళ్ళి పెట్టుకొని చూస్తారు. లేబర్ పని చేస్తారు, గరీబ్ వాళ్ళు ఉంటారు, కూలి పని చేస్తారు. ఎవరైనా ఎట్లయినా కానీ ఎంత కష్టాలలో ఉంటారు. ఒకసారి అర్థం చేసుకోరు. ఇట్లాంటి సినిమాలు తీయకండి సార్. మీరు డైరెక్టర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు మంచి కథ ఎందుకు. మా హీరోలు ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ, వీళ్ళు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా. చిరంజీవి కానీ, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ఎవరైనా ఉండని ఓ మంచి కథను ఎంచుకొని అప్పుడు సినిమా తీయండి. ఎందుకంటే మేము ఇంత పైసలు పెట్టుకొని మేము సినిమా చూస్తుంటే మాకు ఫ్లాప్ అయిపోగానే మేము ఇంకా బాధపడుతూ ఉంటాం. ఇట్లా బాధలు పడకుండా ఉండాలి. సినిమా థియేటర్లో మీరు సినిమా వస్తుంటే ఎలా ఫీల్ అవుతారు అసలు ఏముందా అని సినిమాలో ఉట్టే పోయి ఆ థియేటర్లో పోయి కూర్చున్నాము అంతే. ఆ సినిమా చూసుకో, ఆ స్టోరీ ఇట్లా సీరియల్ లెక్క వెళ్ళిపోయింది. అది ఓన్లీ వన్ టైం వాచ్ అనుకోవచ్చు అంతే. వన్ టైమే అంతే. ఓవరాల్ రేటింగ్ ఏంటి సార్ అవుట్ ఆఫ్ 5 కి? 5 ఇవ్వలేను భయ్యా. అజ్ఞాతవాసి కన్నా అభిమానం ఉంది. అండ్ ఫస్ట్ ఆకలి రాజ్యం లో పాట ఉంటుంది కదా, ఏది సత్యం ఏది నిత్యం, అక్కడ నుంచి త్రివిక్రమ్ మూవీలోకి తీసుకెళ్ళాడు. జస్ట్ ఆ భీమ్ నుంచి డిఫరెంట్ వేతో బాగా డైరెక్ట్ చేశాడు. కొంచెం అంటే ఆ మూవీలో తీసుకెళ్ళేది వే ఉంటుంది కదా, అది కొంచెం లాగ్ అనిపించింది కానీ బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ త్రివిక్రమ్ వే ఆఫ్ స్టైల్. సో ఫస్ట్ ఆకలి రాజ్యం మూవీలో కమల్ హాసన్ సాంగ్ ఉంటుంది కదా, ఏది నిత్యం ఏది సత్యం, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. అక్కడ నుంచి బాగా తీసుకెళ్ళాడు. బట్ కొంచెం మహేష్ బాబు ఎప్పుడు లేనంత గ్లామరస్ గా ఉన్నాడు ఈ మూవీలో అయితే మాత్రం. డాన్స్ అయితే చిరంజీవి గారి తర్వాత మహేష్ బాబు డాన్స్ చేయడం, బట్ ఈ మూవీలో తిరగొట్టేశాడు. సో అసలు 2-3 సార్లు చెప్పలేము అనమాట. అలా చూస్తూ ఉండిపోయాము. త్రివిక్రమ్ మార్క్ కనిపించింది డైరెక్షన్. త్రివిక్రమ్ మార్క్ ఇప్పుడు అలా వైకుంఠపురంలో, దాని తర్వాత నెక్స్ట్ దాని ముందు అరవింద్ సమేత సేమ్ కైండ్ ఆఫ్ మార్క్ అయితే దీంట్లో కూడా ఉంది. 2 సినిమాలు కలిసి ఉన్నాయి అన్నారు. సేమ్ అదే కైండ్ ఆఫ్ అదే థీమ్ లో ఉంది మూవీ అంతా. బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఇస్ గుడ్. రేటింగ్ ఎంత సార్? రేటింగ్ 3 out of 5. సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చు. లాగ్ ఏం లేదు బట్ మూవీ ఎలా ఉంది? ఓకే అన్న, మరి నేనైతే బిలో యావరేజ్ ఇస్తాను. మరి ఫ్యాన్స్ అయితే డిసప్పాయింటింగ్గా అనిపించింది. చాలామంది అయితే అదే లైక్ డిసప్పాయింటింగ్ మూవీ. చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాం అన్నీ. అంటే మహేష్ బాబు యాక్టింగ్ నిరూపించుకున్నా కానీ త్రివిక్రమ్ ఆడుకోలేదా సరిగా? అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. మహేష్ బాబు అయితే దుమ్ము దులిపేశారు. అసలు 200%
అతని డాన్స్ కానీ అతని యాక్టింగ్ కానీ అతని ఎలివేషన్ సీన్స్ కానీ సూపర్ అసలు. సో అట్లీస్ట్ అదైనా ఫ్యాన్స్కి అట్లీస్ట్ అది వర్కౌట్ అయింది. కానీ ఎలివేషన్ సీన్స్ కూడా లేవనిపించింది అండ్ అలా డల్గా వర్కౌట్ అయింది. కామెడీ ఓకే, శ్రీలీలతోటి కామెడీ అలాగా నడిపించాలని చూసారు, అది కూడా ఓకే, మరి అంత ఇంప్రూవ్ అవ్వలేదు. అంటే దిల్ రాజు ఈ సినిమా పోతుందని తెలిసి ఆ థియేటర్ ఎవరీ చేయకుండా మొత్తం అన్ని చోట్ల రిలీజ్ చేశాడు అంటున్నారు. దీనిపైన ఏమంటారు? అది టైమే చెప్పేస్తుంది అన్న, అది మనం కమెంట్ అవుట్ చేయాల్సిన లేదు. అది కొన్ని డేస్లో మనకే తెలిసిపోద్ది ఎన్ని థియేటర్స్లో ఆడుతుంది దాన్ని బట్టి. ఫైనల్ రేటింగ్ ఎంత సార్? నేనైతే 2.5 ఇస్తాను. మూవీ అయితే ఓవరాల్గా బాగుందన్న, చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగానే నచ్చింది. కొంచెం సెంటిమెంటల్గా ఉంది, లాగ్ ఏం లేదన్న, కొంచెం ఎమోషనల్ టచ్ ఉంది మూవీలో. అంటే ఏం నచ్చింది? సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఓన్లీ సెంటిమెంట్ ఒకటే సెంటిమెంట్ వర్కౌట్ అయింది. బాబు డాన్స్ ఎరగదీశాడు. తమన్ బీజియం కొంచెం డిసప్పాయింట్ అయ్యానన్న. శ్రీలీల రోల్ ఎలా? బాగుంది, బాగా చేశారు. ఓవరాల్ గా మీకు నచ్చిన హైలైట్ సీన్స్ అంటే ఎమోషన్ బాగుంది, మహేష్ బాబు డాన్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. కానీ చాలా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అంటే మేబీ కొంచెం ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదేమో, బట్ ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగానే నచ్చింది అన్న. సంక్రాంతికి మంచి మూవీ అనే చెప్పచ్చు. గుంటూరు కారంలో కారం లేదని చాలా ఆ లైన్ లేదన్న, నేనైతే ఉందనే చెప్తా. దమ్ ఉంది మూవీలో, దమ్ ఉంది, దమ్ ఉంది సినిమాలో. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఫైనల్గా నేను 4 ఇస్తానన్న 5కి. శ్రీలీల డాన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. శ్రీలీల డాన్స్, మహేష్ బాబు యాక్షన్. ఆయన ట్రీట్మెంట్ బాగుంటుంది కదా ఎప్పుడు. చాలా బాగుంది. ఎవరన్నారు? నేను అంటలేదు, నేనైతే ల్యాగ్ అయితే నాకు అనిపించలే. ఐ ఎంజాయ్. కామెడీ ఉంది బ్రో, కామెడీ ఫుల్ ఉంది. అంటే అమ్మ సెంటిమెంట్, హీరో గారు యాక్టింగ్ 100% ఇచ్చారు. క్లైమాక్స్ హనుమాన్ ఇంకా చూడలేదు. అండ్ సో గుంటూరు కారం పర్లేదు బ్రో, అంటే చూడొచ్చు, జస్ట్ వన్ టైం వాచ్ అలా అనమాట. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది?